ఈ టోర్నీలో సూర్య ఒక హాఫ్ సెంచరీ యుఎస్ఏపై 84 పరుగులు చేసినప్పటికీ మిగిలిన మ్యాచుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. గత 6 ఇన్నింగ్స్ల్లో 40 పరుగుల మార్కును దాటలేకపోయారు. సెమీఫైనల్ వంటి పెద్ద మ్యాచ్లో నంబర్ 4 స్థానంలో సూర్య రాణించడం టీమిండియాకు చాలా కీలకం. అయితే ఆయన కెప్టెన్గా జట్టును సెమీస్కు చేర్చడంలో సక్సెస్ అయ్యారు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఈ వరల్డ్ కప్లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. దీనికి ప్రధానంగా 2 కారణాలు వినిపిస్తున్నాయి. 1 గాయం మరియు అనారోగ్యం. టోర్నీ ఆరంభానికి ముందు ఫోటోషూట్ సమయంలో ఆయన చేతికి గాయమైందని, ఆ నొప్పితోనే తొలి మ్యాచ్ ఆడారని సమాచారం. అంతేకాకుండా టోర్నీ మధ్యలో తీవ్రమైన కడుపు ఇన్ఫెక్షన్, స్టమక్ ఇన్ఫెక్షన్ కారణంగా హాస్పిటల్లో చేరారు. దీనివల్ల ఆయన బరువు కూడా తగ్గారు. 2 పేలవమైన ఫామ్. వరుసగా 3 సార్లు డకౌట్ అవ్వడం. వెస్టిండీస్తో జరిగిన కీలక మ్యాచ్లో కేవలం 10 పరుగులకే అవుట్ అవ్వడం చర్చనీయాంశమైంది. మానసికంగా కొంత ఒత్తిడిలో ఉన్నట్లు అనిపిస్తోందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి.